గురువుగారు, మీరు ఎన్నో విశేషమైన విషయాలను అయితే చెప్పారు. అవి చాలా ముఖ్యమైనవి అని మీ మాటలో అయితే మాకు అర్థమవుతుంది. ఫైనల్గా ఇవన్నీ విన్నప్పుడు ప్రజలు కూడా చాలా ఆందోళనలోకి వెళ్ళిపోతారు. అసలు ఏంటి పరిస్థితి, ఏంటి మన పరిస్థితి నిజంగానే ఇంత అధ్వానంగా ఉందా? అంటే అన్ని రకాల వాళ్ళు ఆలోచించవచ్చు దీన్ని. ఒక భయము, ఒక బెంగ, అన్నిటి మీద నమ్మకం కోల్పోవడం, ఇలాంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. సో మీరు చెప్పినట్టుగా పెద్దల్లో చాలా మార్పు రావాలి. మరి ఆ పెద్దల్లో మార్పు అనేది వాళ్ళల్లో వాళ్ళే తెచ్చుకుంటారో లేక భగవంతుడు ఏదైనా దారి చూపిస్తాడో తెలవట్లేదు. కానీ ఫైనల్గా ఇలాంటి పరిస్థితిలో మన దేశ ప్రజలందరినీ ఎలాగ ఆలోచించాలంటారు? అమ్మ, ఒకటి, రాజ్యాంగం అనేది చాలా గొప్పది. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడాలి. శాసకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం దాన్ని వాడుకుంటూ అవసరమైన దగ్గర రాజ్యాంగం, కొన్ని దగ్గర వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సొంత పెత్తనం, అంటే పోతన భాగవతం కొంత, నా పైత్యం కొంత అని చెప్పినట్టుగా అది కొంత ఇది కొంత కాదు. యథాతథం మన పూర్వీకులు ఇచ్చినటువంటి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ సమస్యలు రావు. అది ఇంప్లిమెంట్ చేయక స్వీయ ప్రయోజనాల కోసం వెళ్ళటం వల్ల ఈ దెబ్బ పడుతుంది. ఇప్పుడు కేవలం నేను చెప్తున్నాను, సక్రమంగా దాన్ని కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్లే కొన్ని ఘటనల్లో కొద్దిగా వచ్చినటువంటి జాగరూకతకి 300 సీట్లతో పక్క పార్టీ తీసుకొని వెళ్ళింది. అర్థమైందమ్మా? మళ్ళీ అలాంటి మిస్టేక్సే ఎక్కడ జరిగినా మీకు తాత్కాలికమైనటువంటి ప్రయోజనం దాంట్లో కనిపిస్తుంది తప్ప, రాజ్యాంగాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తే తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి తప్ప శాశ్వత ప్రయోజనాలు ఉండవు. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడకండి. మీరు శాశ్వతంగా చాలా ఎక్కువ కాలం ఉండాలి అనే కోరిక ఉంటే ఎవరైనా సరే, అది బీజేపీ కావచ్చు, అది టీఆర్ఎస్ కావచ్చు, అది ఇంకే పార్టీ అయినా కావచ్చు, అది ఏఐఎంఐఎం అయినా కావచ్చు, తాత్కాలికమైనటువంటి వాటిల్ని తీసుకొని దీంతో మనం ఏదైనా పబ్బం గడుపుకోవాలి, అల్పానందం అనేది కనుక వస్తే అది ఎప్పుడూ క్షేమకరమైంది కాదు, ఏదో రోజు దెబ్బతీస్తుంది. కాబట్టి ఫస్ట్ రాజ్యాంగం, ఎవరైనా సరే, అది ఆ పక్షమా ఈ పక్షమా ఇదంతా అనవసరం. అందుకనే దాని విరుద్ధమైన మాటలు ఎప్పుడు వస్తాయంటే రాజ్యాంగాన్ని గౌరవించలేని నాడే వస్తాయి మాటలన్నీ కూడా. కాబట్టి ముందు దాన్ని తీసుకుంటూ ప్రతివాడు వాడి ఇంట్లో ఆచరించాల్సిన ధర్మాన్ని సక్రమంగా ఆచరించాలి. బయట నుంచి ఓడో మాట అన్నందువల్ల ధర్మం ఎప్పుడు నష్టం కాదు. ఇప్పుడు బయట నుంచి ఆ దిష్టి దాకచ్చుగాక, ఆ చెట్టు అట్లా, ఈ చెట్టు ఇట్లా, ఈ చెట్టు అట్లా అంటే 4 ఆకులు ఎండిపోతాయి, కానీ మూలం పోదు. కానీ మూలంలో పడాల్సినటువంటి నీళ్ల దగ్గర లోపం వచ్చిందనుకోమ్మా, మూళ్ళల్లో అది చక్కగా ఆ వేర్లోంచి లాక్కోవాల్సినటువంటి శక్తులు ఈ ఫోటోసింథసిస్ని లాక్కోలేకపోతే సర్వనాశనం అవుతుంది. మన దగ్గర ఉండే పూర్వపు గ్రంథాలైనటువంటి అన్నిటినీ, భగవద్గీత, రామాయణమా, భారతమా, మీరు ఏవైనా చెప్పండి, ధర్మశాస్త్ర గ్రంథాల, లేదు పురాణాల, ఇతిహాసాల, అన్నీ కూడా మన పిల్లలకి నేర్పించాలి. ఇది ఖచ్చితంగా వాళ్ళకి అందేట్టు చేయాలి. ఇది ఎప్పటిదాకా అందుతుందో అప్పటిదాకా బయట నుంచి వచ్చి ఎవడో ఒక రాయేసి పండును కొట్టాలి అనుకుండేవాడో, ఒక గొడ్డలి తెచ్చి ఒక కొమ్మని నరకాలనుకుండేవాడో ఏమీ చేయలేడు. మళ్ళీ అది వస్తుంది, పెరుగుతుంది, వెళ్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ముందు ఇళ్లల్లో మన ధర్మాన్ని చంపేసుకుంటున్నాం. పిల్లలకి ధర్మం జోలికి రానికుండా, ఇప్పుడు వీడికి ఎందుకు, వీడు పెద్దయ్యాక కృష్ణారామాన్ని కూర్చుంటాడు, ఇప్పుడు అక్కర్లేదు అని చిన్నతనంలో ఈ ధర్మాన్ని చెప్పకపోవడము, ఎంతసేపు ఉన్నటువంటికి బయట విద్య, వీడు ఏ అమెరికా వెళ్ళాలో, ఆస్ట్రేలియా వెళ్ళాలో, యూకే వెళ్ళాలో, యూరప్ వెళ్ళాలో, ఈ దేశ సంస్కృతి నుంచి వాడిని ఎంత తొందరగా దూరం చేసి బయటికి పంపిద్దాము అనే ఆలోచనలు బాగా విస్తృతంగా పెరుగుతూ ఈ ధర్మాన్ని తర్వాత తరానికి అందించట్లేదు. మీరు వాడెవడో ఏదో అన్నాడని లోపల బాధపడిన దానికంటే నా వంతు ప్రతి ఇంట్లో నాకు సంబంధించిన నా ధర్మాన్ని నేను అందిస్తున్నానా, నా యోగా నేను చేయిస్తున్నానా, నా చెస్ నేను ఆడిస్తున్నానా, నా రామాయణ భారతాలు నేను చెప్తున్నానా, నాకు సంబంధించినటువంటి విద్యలు పోకుండా చూస్తున్నానా, నా దేవతా స్వరూపాలని వాళ్ళ హృదయంలో కరెక్ట్గా ప్రతిష్ఠ చేస్తున్నానా. ఒక గురువు, ప్రతి పిల్లవాడికి, ప్రతి కుటుంబానికి ఒక గురువు, సద్గురువు ఉండాలి, మంచి గురువు ఉండాలి, ధర్మాన్ని చెప్పేటటువంటి గురువు ఉండాలి. అలాంటి గురువులు ఇంకా దేవుడి దయ వల్ల మనకు ఉన్నాయి. అందుకనే మాలాంటి వాళ్ళందరం మేము శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్తాం, కొంతమంది ఇంకొక గురువుల దగ్గరికి వెళ్తారు. యోగ్యులై సంప్రదాయబద్ధమైనటువంటి గురువుల దగ్గరికి
పంపించి ఈ ధర్మాన్ని ఎప్పుడు మనం వాళ్ళకి నేర్పిస్తే అప్పటిదాకా గ్లాని రాదమ్మా. చిన్న వయసు నుంచి ఒక మాటకి సమాధానం చెప్పడం కాదు, మనం చేయాల్సినటువంటిది ధర్మాన్ని ప్రతిష్ఠ చేయటం. హృదయంలో ప్రతిష్ఠ చేయాలి, మన పిల్లల్లో ప్రతిష్ఠ చేయాలి. చేయాలంటే వాళ్ళల్లో ఉండాలి. కాబట్టి ఇది ప్రధానమమ్మా. చాలా బాగా చెప్పారు గురుగారు. ఒక గుంపులో ఒక వ్యక్తి యుగోకు పోయో, స్వార్థానికి పోయో, లేదా పగతోనో, ఇలాంటి ఏదో ఒక నేచర్ తోటి నేను అలాగ చేసేస్తాను, ఇలాగ చేసేస్తాను, అలాంటి ఇబ్బందులను తీసుకొస్తాను అని బెదిరించే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సమాజంలో ఎక్కువ అయిపోయారు. ఎక్కడో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు కదండి, అదేంటి గురువులు ఎవరు ఏం మాట్లాడరేంటి అని అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి ఒక ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్తారు? అమ్మా, ఇప్పుడు విపత్తు అంటే ఈ ప్రశ్న కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఒక గురువు అనేటటువంటి ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన వెనకాల కొన్ని కోట్ల మంది ఆత్మలు ముడిపడి ఉంటారు. ఈయన భావనలు కానీ, ఈయన చెప్పే విషయాలు కానీ మీరు అన్నట్టుగా మూలాల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళల్లో ఉండేటటువంటి ఎన్నో భయాలను కూడా దూరం చేసేస్తూ ఉంటాయి. అందుకని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అదే అమ్మా, ఇప్పుడు మీరు ఒక గుంపులో ఇది చేస్తాం అది చేస్తామనే ప్రశ్న వేశారు. ఇప్పుడు ఒక గుంపులో ఎవడైనా ఒక మాట అన్నాడు అనుకో అమ్మా, రెండో గుంపులో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి శస్త్రాస్త్రాలు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ శక్తి, వాళ్ళ యుక్తి అన్నీ కూడా ఉంటాయి కదా. ఓకే, అంటే మాట్లాడాల్సిన అవసరం లేదంటారు, చెప్పాల్సి అంటే బయటకు చెప్తేనే కాదంటారు. బయటికి చెప్పడం అనేది పక్కన పెట్టమ్మా. అసలు యుక్తి మీకుంటే యుక్తి పక్కన కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకటి దగ్గర తెలివితేటలు ఉంటే పక్కన వాడికి తెలివితేటలు లేకుండా, ఇప్పుడు ఇన్ని దేశాలు నడుస్తున్నాయి, 200 పైన చిల్లర దేశాలు వచ్చినాయి. అవును, ఇన్ని దేశాలు ఎవడి రాజతంత్రంతో వాడికి నడుస్తున్నాయి కదా. ఎవడి యుక్తి వాడిది కదా, ఎవడి తెలివితేటలు వాడివి కదా, ఎవడి బలం వాడు సామాగ్రి చేసుకోవడమే కదా. ఒక గుంపుకే బలం ఉంది అని అనుకోవడానికి లేదు. ఈ ఒక్క చిన్న నోటి మాట చాలు ఉన్నట్టుండి పెద్ద విపరీతాన్ని సృష్టి చేయడానికి. ఒక తీయటి మాట చాలు చాలా దూరంగా ఉన్న రెండింటిని కలపడానికి. విచ్ఛిన్నం చేయడానికి మాట్లాడేవాళ్ళు 100 మంది ఉంటారు. విచ్ఛిన్నం చేయడానికి మాట్లాడేవాడిని కత్తిరించడం ఎలా అనేటటువంటిది తెలియాలి. అలా అని మంచి వాళ్ళు ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళని కుట్టుకొని కలుపుకొని వెళ్ళటం ఎలా అనేది కూడా తెలిసి ఉండాలి. కాబట్టి విచ్ఛిన్నం చేసినప్పుడు, నాయన నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మా దగ్గర కూడా అసలు మేము నిద్రలేస్తే మేము ఆరాధించేటువంటి దేవీ దేవతల దగ్గర శస్త్రాస్త్రాలు ఉంటాయ్యా, ఆ అస్త్రాలతోటే మా పూజ మొదలవుతుంది. కాబట్టి అసలు అస్త్రాన్ని పూజ చేయటం, అస్త్రాన్ని వాడటం, ఏ పరిస్థితుల్లో భయపడకుండా ఉండడం అనేదే భగవద్గీత మాకు చెప్తుంది. యుద్ధం చేయాల్సి వచ్చినా చెయ్యి, నీ ప్రాణాన్ని, నీ స్వీయాన్ని, స్వజనాన్ని అని లెక్క చేయకు అని చెప్పినటువంటి సిద్ధాంతాలు నాటుకుపోయినటువంటి భూమి ఇది. కాబట్టి ఇక్కడ రెచ్చగొడితే రెచ్చగొట్టేటటువంటి వాళ్ళని కత్తిరించడం ఎలా తెలియాలి, అలా రెచ్చగొట్టకుండా మంచిగా ఉండేటటువంటి వాళ్ళని కలుపుకొని పోవడం ఎలాగో తెలియాలి. ఈ రెండు రాజ్యాంగం మనకిచ్చింది. అవును, కాబట్టి ప్రధానం రాజ్యాంగం, దాన్ని ఎలా వాడాలో తెలియాలి. అదొక్కటి అర్థమైతే మనం చాలా గొప్ప స్థితిలో సమాజాన్ని ముందరికి తీసుకెళ్ళచ్చు. స్వీయ ప్రయోజనాలు దూరం పెట్టాలి, రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకోవాలి. ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి అవసరం అయినా కూడా గురువులందరూ ముందు ఉంటారా? ఖచ్చితంగా అమ్మ, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ధర్మం ఉంది. గురువులు లేకుండా ధర్మం ఉందా? ఇవాళ చక్కగా నువ్వు చెవులకి 2 దిద్దులు పెట్టుకున్నావు, కాస్త బొట్టు పెట్టుకున్నావు, బ్రహ్మాండంగా చేతికి గాజులు గీజులు అన్నీ వేసుకున్నావు, వచ్చి కూర్చున్నావు, చీర కట్టు పెట్టుకున్నావు. ఇదంతా గురువులు వెనక నుంచి చెప్తూ వచ్చిందే కదా. వాళ్ళు చెప్పిన పరంపర ఉండబట్టే వేసుకున్నాం. ఈ రోజుకి దాన్ని గౌరవించబడుతోంది కాబట్టే ఇంకా కాస్త ధర్మం అనేది నిలుస్తోంది. దీని నుంచి దూరం చేయడానికి రకరకాలైనటువంటి కల్చర్ కుట్రలు అనేవి జరుగుతున్నాయి. ముందు బయట నుంచి మాట్లాడేటటువంటి వాడికంటే కూడా లోపల ఇంటర్నల్గా మన మానసిక స్థితి మీద ఇంకో రూపంలో దాడి చేసి ఇదంతా చేస్తామని పక్కకు తీసుకెళ్ళిపోయి అక్కడ దారుణాలు జరుగుతున్నాయే, అది చెప్పుకోలేక మింగలేక కక్కలేక అల్లాడుతున్నారే, అక్కడ సమస్య ఉందమ్మా. అది బాగు చేయాలి. అది గురువులు ఆ ప్రదేశాల్లోకి వెళ్ళలేరు. గురువులు చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని ఆ ప్రదేశాల్లోకి చేర్చాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులది, చుట్టుపక్కల సమాజంది. కాబట్టి ఆ గురువు మాట చెప్తాడు, ఈ మాటని సక్రమంగా చేర్చాల్సిన మీడియంస్ ఎవరు? తల్లిదండ్రులు. ఇప్పుడు చేర్చలేదనుకో అమ్మా, వాళ్ళు పక్కకెళ్ళి సర్వనాశనం అయిన తర్వాత గురువుల్ని మళ్ళీ వంక పెడతారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని. నీకు చెప్పాడా గురువు వచ్చి ఇలా భ్రష్టు పట్టేట్టు తిరిగేట్టుగా పిల్లల్ని పెంచు అని? వీళ్ళకి ధర్మం చెప్పకుండా ఉండు అని గురువులు చెప్పారా?
వాళ్ళు చెప్తున్నటువంటివన్నీ బూడిదలో పోసిన పన్నీరు చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వాడిని పిల్లల్ని పెంచుకుంటూ పోయి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే గురువులు ఏం చేస్తున్నారు? గురువులు ఏం చేస్తున్నారు అన్నప్పుడు, ఆయన గురువు అన్నప్పుడు శిష్యుడిగా నువ్వు ఆ గురువు చెప్పిన దానికి ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఆలోచించాల్సినటువంటిది, నువ్వు గురువు అనే పదం ఆయన్ని వాడినప్పుడు శిష్యుడిగా ఆ గురువు చెప్పిన మాటకి నేను ఏం చేస్తున్నా, ఇది ఆలోచించాడు ఎవడు. ఎంత ఆచరణలో శిష్యుడిగా ఉండడం ఎవడికి ఇష్టం లేదు. సమస్య వచ్చినప్పుడు గురువులు ఏం చేస్తున్నారు అని అడగడానికి మాత్రం సంసిద్ధంగా భారత సమాజం ఉంది. శిష్యుడిగా సక్రమంగా నువ్వు ఉంటే గురువు ఎప్పుడూ నిన్ను తప్పుగా పోనీయకుండా కాపాడుతాడు. ఓన్లీ సమస్య వచ్చినప్పుడు గురువు అనకు. అది తెలియాల్సినటువంటి ప్రధాన లక్ష్యం. గురువులు సంసిద్ధంగా ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అనేకమైనటువంటి ప్రబోధాలు చేస్తున్నారు. చేసింది మనసులో పెట్టుకోలేక మనకి ఈ పరిస్థితి వస్తుంది. చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు. ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి కాబట్టి వాటి యొక్క సమాధానాలని మీ నుంచి తెలుసుకోవాలనే మీ దాకా వచ్చాను. చాలా చాలా ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.